పద్మాక్షి కోపంగా వచ్చి కనక మహాలక్ష్మి చంపలు పగలగొడుతూ ఉంటుంది. అత్తయ్య అని చెప్పి విహారి గట్టిగా అరుస్తాడు. అయినా కూడా పద్మాక్షి వినిపించుకోకుండా కనక మహాలక్ష్మి చంపలు పగలగొడుతూ ఉంటే అప్పుడు యమున వచ్చి వద్దు వదిన లక్ష్మిని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నా కూతురు మీద కక్షతో ఇదే ఆ మెహందీలో మందు కలిపింది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అక్క తనెందుకు మందు కలుపుతుంది అని చెప్పి వసుధ వచ్చి పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది. మందు కలపకపోతే సహస్ర చేతులు అలా ఎందుకు అవుతాయి? మెహందీ తీసుకొచ్చింది తనే కదా అని చెప్పి అంబిక అంటుంది. మెహందీ లక్ష్మి తీసుకొస్తే లక్ష్మి మందు కలిపినట్టు కాదు కదా అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. తనకు ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఇంట్లో నేను సంతోషంగా ఉంటే చూడలేంది తను ఒకటే అని సహస్ర చెప్తూ ఉంటే ఎందుకు దానికి నీ పైన అంత కక్ష అని కాదంబరి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి బావంటే ఇష్టం కాబట్టి అని చెప్పి సహస్ర అంటుంది. ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్లో ఉంటారు. లేదమ్మగారు నేను విహారీ గారిని ఇష్టపడటం ఏంటి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. సహస్ర అమాయకురాలైన లక్ష్మిపై లేనిపోనివన్నీ చెప్పి ఎందుకు హింస పెడుతున్నావు అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. అమాయకురాలంటే ఇదా, మన వెనకే ఉండి గోతులు తీసే రకం ఇది అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక ఈ విషయాన్ని అందరూ ఇక్కడితో వదిలేస్తారా అని చెప్పి విహారీ అంటాడు. విహారీ నీకు మీ అమ్మకి లక్ష్మిపై మంచి అభిప్రాయం ఉందేమో కానీ ఇంట్లో ఎవరికి మంచి అభిప్రాయం లేదు అని చెప్పి అంబిక చెప్తుంది. తేరగా ఇంట్లో తిని కూర్చొని నువ్వు వెలగబెడుతున్న కార్యం ఇదేనా అని చెప్పి లక్ష్మిని కాదంబరి నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య ప్లీజ్ మాటలతో లక్ష్మిని హింసించకండి, మీకు దండం పెడతాను అని చెప్పి యమున చెప్తుంది. గతి లేని వాళ్ళంతా ఇంట్లో ఉంటే ఇలానే ఏడుస్తాయి అని చెప్పి పద్మాక్షి అంటుంది. నా పెళ్లి పనుల్లో చేతులు పెట్టాలని చూసావనుకో ఊరుకోను అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది. నా కూతురికి ఏమన్నా అవ్వాలో చేతులు కాల్చి వాతలు పెడతాను, అందరూ మా కర్మ కొద్దీ దొరికారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అత్తయ్య స్టాప్ ఇట్ అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తాడు. తను తప్పు చేయలేదని చెప్తుంది కదా, ఎందుకు అందరూ తన్ని హింసిస్తున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా ఏంటి విహారీ అని చెప్పి అంబిక అంటుంది. తప్పు చెయ్యని వాళ్ళు కూడా తప్పు చేశామని ఒప్పుకోరు కదా అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. రేపు పెళ్లిలో దానివల్ల ఏదైనా పొరపాటు జరగాలి, అందరి సంగతి చెప్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదు అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. చెల్లెమ్మ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి సహస్ర వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే యమున లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తుంది. నా డ్రీమ్ గర్ల్ దొరికిందని సంతోషంలో ఉంటే ఇలా జరుగుతుంది ఏంటి? ముందు తనతో ఫ్రెండ్షిప్ చేయాలి, తరువాత తనకి సపోర్ట్ చేయాలి, ఆ తరువాత నువ్వే నా డ్రీమ్ గర్ల్వి అని చెప్పి చెప్పాలి అని చెప్పి మదన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ సహస్ర పద్మాక్షి అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే కనక మహాలక్ష్మి కంటతడి తుడుచుకొని రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే డస్ట్బిన్లో కోన్స్ కనిపిస్తాయి. ఇదేంటి, ఇందాక నేను పెట్టిన కోన్ ఇది కాదే అని చెప్పి కోన్ బాక్స్ తీసుకొని చూస్తూ ఉంటుంది. దీనిపైన నెంబర్ ఉంది, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుని వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేస్తుంది. కరాచీ కోన్ కంపెనీ అండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును మేడం, ఏదైనా బల్క్లో ఆర్డర్ ఇస్తే కనుక పంపిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా కాదండి, మా ఇంటికి ఇంతకుముందు ఈ కంపెనీ నుంచి కొన్ని కోన్లు వచ్చాయి, అవి మీ దగ్గర నుంచే వచ్చాయో లేదో ఒకసారి చెప్తారా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అడ్రస్ చెప్పండి, తప్పకుండా చెప్తాను అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక కనక మహాలక్ష్మి అడ్రస్ చెప్పగానే ఈ అడ్రస్ నుంచి మాకు ఆర్డర్ వచ్చిందండి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరు ఆర్డర్ ఇచ్చారండి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అంబిక అనే పేరు మీద ఆర్డర్ వచ్చిందండి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో థ్యాంక్స్ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని చెప్పి కనక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. అంబిక ఇది నీ పనా అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు విహారీ సహస్రను తీసుకెళ్లి సహస్ర చేతికి కోన్ పెడుతూ ఉంటాడు. థ్యాంక్స్ విహారీ అన్న మాటలను మనసులో పెట్టుకోకుండా మళ్ళీ వచ్చి సహస్ర చేతికి కోన్ పెడుతున్నావు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అత్తయ్య నీ కోపం కరెక్ట్, కానీ ఆ కోపానికి సాక్ష్యం ఉండాలి అని విహారీ చెప్తూ ఉంటాడు. అమ్మ బావ ఇద్దరు కూడా జరిగిన విషయాన్ని మర్చిపోండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అక్క సహస్ర మీ ఇద్దరి అదృష్టం ఏంటో తెలుసా, ఒక్కరిని కూడా నొప్పించని వాడు నీకు అల్లుడవుతున్నాడు. సహస్ర నీ అదృష్టం ఏమిటంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని నీ బావ నీకు భర్త అవుతున్నాడు అని వసుధ చెప్తూ ఉంటుంది. ప్రతి విషయంలో సర్దుకుపోయేవాడు నీ భర్త అవుతున్నాడు సహస్ర అని వసుధ చెప్తూ ఉంటే ఎస్ ఆ విషయంలో నువ్వు చెప్పింది కరెక్ట్ పిన్ని, రియలీ ఐఎమ్ సో లక్కీ, ఐ లవ్ యూ బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. విహారీ ఏం మాట్లాడకపోవడంతో ఏంటి బావా ఐ లవ్ యూ చెప్తే తిరిగి రిప్లై లేదు అని చెప్పి
సహస్ర అడుగుతూ ఉంటుంది. రేపు మన పెళ్లి కదా సహస్ర, ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకు అని విహారీ అంటాడు. విహారీ, పెళ్ళైన తర్వాత కూడా నీ నుంచి రోజు ప్రేమను ఎక్స్పెక్ట్ చేసేది సహస్ర, అందుకే ఇప్పటి నుంచే అలవాటు చేసుకో అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే ఐ లవ్ యూ టూ అని చెప్పడం అలవాటు చేసుకో విహారీ అని చెప్పి పద్మాక్షి చెప్తుంది. చెప్పు బావా అని సహస్ర అడుగుతూ ఉంటే ఐ లవ్ యూ టూ అని చెప్పి విహారీ చెప్తాడు. సహస్ర, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకో అని విహారీ చెప్పడంతో నువ్వు ఐ లవ్ యూ చెప్పాక ఇంకేం పడుకుంటుంది అని చెప్పి వసుధ చెప్పడంతో ఇక విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్క, నేను కూడా వెళ్తాను అని చెప్పి వసుధ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సహస్ర, నువ్వు కూడా పడుకుందు కానీ పద, ఎందుకంటే రేపు పెళ్ళి కదా, పెళ్లిలో నీ మొహం వాడిపోయినట్టుంటుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మ, నా పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న ముహూర్తానికి జరుగుతుందా అని సహస్ర అడుగుతూ ఉంటే నేను జరిపిస్తాను కదా సహస్ర, పద వెళ్దాం అని చెప్పి వసుధ చెప్తుంది. ఇక మరోవైపు అంబిక జైల్లోకి ఫోన్ చేసి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నేను అర్జెంటుగా సుభాష్తో మాట్లాడాలి, ఏదో ఒకటి చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. విహారిని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మరీ కొట్టాలి అని అంబిక మనసులో అనుకొని ఇలా పక్కకి చూసేసరికి ఎదురుగా కనక మహాలక్ష్మి ఉంటుంది. ఇక కనక మహాలక్ష్మి అంబిక దగ్గరకు కోపంగా వచ్చి తన చేతిలో ఉన్న కోన్లను కిందకి వేస్తూ ఉంటుంది. ఏంటి ఈ చెత్త నా దగ్గర వేస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఈ చెత్త ప్లాన్ నీదే కదా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. చెత్త ప్లాన్ నాదేంటి, నాకేం తెలుసు అని అంబిక అడుగుతూ ఉంటుంది. నీకు అందరిలో చక్రం తిప్పాలని, డబ్బు పిచ్చి, ఆస్తి పిచ్చి, అందరినీ ఇబ్బంది పెట్టడం అనే చాలా పిచ్చులే ఉన్నాయి. వాటన్నిటితో పాటు నన్ను అందరిలో ఎలా అవమానించాలా అని ఈ మధ్య నీకు పిచ్చి ఎక్కువైపోయింది అని చెప్పి కనక మహాలక్ష్మి అంబికను అంటూ ఉంటుంది. ఇవి తగ్గించుకుంటే బాగుంటుంది అని కనక మహాలక్ష్మి అంబికను అంటూ ఉంటే ఏంటే వాగుతున్నావు అని చెప్పి కనక మహాలక్ష్మిపై అంబిక చెయ్యెత్తుతుంది. ఇక అప్పుడు కనక మహాలక్ష్మి అంబిక చేతిని గట్టిగా పట్టుకుంటుంది. చెయ్యి నీకే కాదు నాకు ఉంది, కొట్టే శక్తి నీకే కాదు నాకు ఉంది, కానీ దెబ్బ పడిన తర్వాత ఆ దెబ్బను తట్టుకునే శక్తి మీకుందా అని చెప్పి కనక మహాలక్ష్మి అంబికను అడుగుతుంది. నన్ను కొడతావా అని చెప్పి అంబిక అడుగుతుంది. మిమ్మల్ని నేనెందుకు కొడతాను, మీరు ఆర్డర్ చేసిన కోన్లన్నీ విహారీ గారి ముందు పెట్టి సాక్ష్యాలు ఆధారాలతో సహా మీరే ఈ పని చేశారని నిరూపిస్తే ఇక మీ పని ఇంటి బయటే, మీ వంకర బుద్ధి తెలిసి మీ వాళ్ళే మిమ్మల్ని అసహించుకుంటారు. ఇప్పుడు ఇంత కూల్గా చెప్తున్నాను, ఇలాంటి పని మళ్ళీ రిపీట్ చేశారనుకో నా రియాక్షన్ వేరేలా ఉంటుంది అని చెప్పి కనక మహాలక్ష్మి అంబికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా ముందు నుంచునే అర్హత లేని ఈ లక్ష్మి నాకే వార్నింగ్ ఇస్తుందా, నా కళ్ళల్లోకి చూసి మాట్లాడుతూ నాకు వార్నింగ్ ఇచ్చిన ఈ లక్ష్మి జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. ఇక విహారీ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రేపు ఈ సమయానికి నా మనవడికి మనవరాలకి పెళ్లి జరిగిపోతుంది అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. దీని అంతటికీ కారణం విహారీ పద్మాక్షి అక్కను ఒప్పించి మరీ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక ఈ పెళ్లి జరిగిపోతే ఈ రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి అని వసుధ చెప్తూ ఉంటుంది. విహారీకి తన వాళ్ళందరూ కలిసి ఉండటం ఇష్టం అని చెప్పి యమున చెప్తూ ఉంటే నీకు అయిన వాళ్ళందరినీ విడగొట్టడం ఇష్టం కదా అని చెప్పి యమునను పద్మాక్షి అంటుంది. పద్మాక్షి, ఈ సమయంలో కూడా ఇవన్నీ అవసరమా, యమునను ఇబ్బంది పెట్టడం అవసరమా అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. నేను 25 సంవత్సరాలు నరక యాతన అనుభవించడానికి కారణం ఎవరు, నేను ఎలా మర్చిపోతాను నానా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అక్క, నీకు ఈ డిజైన్ నచ్చిందా, మార్పించమంటావా అని చెప్పి అంబిక పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది. నాకు ఈ డిజైను, ఈ మండపం ఇవన్నీ కాదు, రేపు విహారీ నా కూతురు మెడలో తాళి కట్టడం ముఖ్యం అని చెప్పి పద్మాక్షి చెప్తుంది. అంటే ఈ పెళ్లిలో ఏమైనా ఆటంకాలు జరుగుతాయని భయపడుతున్నావా పద్మాక్షి అని భక్తవత్సలం అడుగుతూ ఉంటాడు. పెళ్లి అనుకున్న దగ్గర నుంచి రోజు రోజుకి ఏదో ఒకటి జరుగుతూనే వస్తుంది కదా నాన్న అని చెప్పి పద్మాక్షి బాధపడుతూ ఉంటే అక్క, నువ్వు అనుకున్నవి ఏమీ జరగవు, అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. అదే నేను కూడా కోరుకుంటున్నాను, కానీ అటో ఇటో అయ్యిందనుకో సహస్ర తట్టుకోలేవదు, సహస్ర మనలా కాదు, చాలా సెన్సిటివ్, నా కూతురు నాకు దక్కదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే శుభవాణి పెళ్ళనుకుంటుంటే ఆ అప్సెక్కను మాటలేంటే అని చెప్పి కాదంబరి అంటుంది. ఏం చేయమంటావమ్మా, నీ కోడలు అనవసరమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి చేరదీస్తుంది కదా, వాళ్ళ వల్ల ఎలాంటి సమస్య వస్తుందోనని భయంగా ఉంది అని పద్మాక్షి చెప్తూ ఉంటే తన వల్ల ఈ పెళ్లికి ఎటువంటి సమస్య రాదు, మీరెవరూ కంగారు పడకండి, ఇంకా చెప్పాలంటే విహారీని ఐటీ వాళ్ళ నుంచి కాపాడింది లక్ష్మే కదా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఒక్క విషయంలో తను విహారీని కాపాడిందని చెప్పి తన్ను నెత్తిన పెట్టుకోకండి అని చెప్పి అంబిక చెప్తుంది. ఆవిడ గురించే భయంగా ఉంది అని పద్మాక్షి చెప్తూ ఉంటే అక్క, లక్ష్మి గురించి మీ అందరికంటే మాకే బాగా తెలుసు,
అని వసుధ చెప్తూ ఉంటే పని వాళ్ళను అంత ఈజీగా నమ్మకూడదు, ఎక్కడ పెట్టాలో వాళ్ళని అక్కడే ఉంచాలి అని చెప్పి కాదంబరి చెప్తుంది. అందరం కలిసిపోతామని సంతోషపడుతున్నాము, మరి ఇక ఈ ఆలోచనలన్నీ ఎందుకు, పదండి ఆలస్యమైంది పడుకుందాం అని చెప్పి భక్తవత్సలం చెప్తాడు. ఇక మరోవైపు విహారీ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. కనక మహాలక్ష్మి మెడలో తాళి కట్టడం, అలాగే ఎయిర్పోర్టుకి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్న తన్ని అప్పగించడం, ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే పద్మాక్షికి సహస్రను పెళ్లి చేసుకుంటానని విహారీ మాట ఇవ్వటం, ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే కనక మహాలక్ష్మి వచ్చి ఏంటి విహారీ గారు రమ్మన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బుర్రంతా హీట్ ఎక్కిపోయింది, మనసంతా ఆలోచనలతో నిండిపోయింది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని విహారీ అంటూ ఉంటాడు. రేపు పెళ్లి పెట్టుకొని ఈ ఆలోచనలన్నీ ఎందుకు విహారీ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆలోచించకపోతే రేపు పెళ్ళైన తర్వాత నీకు అన్యాయం చేశానని జీవితాంతం బాధపడమంటావా? అందుకే ఇక నేను ఈ విషయాన్ని దాచిపెట్టదలుచుకోలేదు. మీ నాన్నకు ఫోన్ చేసి రేపే ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.